బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీకి కేంద్రం కరువు సహాయం అందించనుంది. ఇందుకు గాను 900 కోట్లకు పైగా నిధులు మంజూరు చేస్తూ ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. 6 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి మొత్తం 7,214 కోట్లకు పైగా ఎన్డీఆర్ఎఫ్ నిధులు మంజూరు చేసింది. 2018-2019 ఏడాదిలో వరదలు, కొండచర్యలు విరిగిపడటం, గజ తుఫాను, అకాల వర్షాలు, కరువు పరిస్థితులు వాటిల్లిన రాష్ట్రాలకు కేంద్రం సహాయాన్ని ప్రకటించింది. ఏపీకి కేంద్రం కరువు సహాయం అందించనుంది. ఇందుకు గాను 900 కోట్లకు పైగా నిధులు మంజూరు చేస్తూ ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. 6 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి మొత్తం 7,214 కోట్లకు పైగా ఎన్డీఆర్ఎఫ్ నిధులు మంజూరు చేసింది. 2018-2019 ఏడాదిలో వరదలు, కొండచర్యలు విరిగిపడటం, గజ తుఫాను, అకాల వర్షాలు, కరువు పరిస్థితులు వాటిల్లిన రాష్ట్రాలకు కేంద్రం సహాయాన్ని ప్రకటించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. ఢిల్లీ నుంచి గోపి, చెప్పండి. ఏపీకి కేంద్రం కరువు సాయం ప్రకటించినట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? 2018-19 ఏడాదికి గాను ఖరీఫ్ కరువు సాయంగా ముఖ్యంగా 6 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి మొత్తంగా 7,214.03 కోట్ల రూపాయల ఎన్డీఆర్ఎఫ్ నిధుల్ని ఈ రోజు ఉన్నత స్థాయి కమిటీ, కేంద్ర హోంమంత్రి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ముఖ్యంగా ఈ నిధుల్ని రాష్ట్రాలకి మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ముఖ్యంగా నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కేంద్రం ఇవ్వాల్సిన నిధులు, ఈ అంశాలకు సంబంధించి బేరీజు వేసుకుని ప్రాథమికంగా నిర్ధారించిన తర్వాత ఖరీఫ్ కరువు సహాయంగా ఈ నిధుల్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా అత్యధికంగా మహారాష్ట్రకి ముఖ్యంగా 4,714.28 కోట్ల రూపాయల నిధుల్ని, ముఖ్యంగా అక్కడ కరువు పరిస్థితులు ఎక్కువగా ఉండడం, ముఖ్యంగా పంటలు నష్టపోవడం, తీవ్ర స్థాయిలో రైతాంగం నష్టపోవడం, చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో భారీ మొత్తంలో మహారాష్ట్రకు 4,714 కోట్ల రూపాయలని కరువు సాయంగా ఇవ్వడం జరిగింది. ఇక ఇటు కర్ణాటకకి 949.49 కోట్లు, ఆంధ్రప్రదేశ్ కి 900.40 కోట్లు, అలాగే గుజరాత్ కి 127 కోట్లు, అలాగే పుదుచ్చేరికి ఇటీవల వచ్చిన గజా తుఫానికి ముఖ్యంగా నష్టపోవడం జరిగింది. 13.09 కోట్లు ముఖ్యంగా పుదుచ్చేరికి కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఉత్తరప్రదేశ్ లో సంభవించిన వరదలకి ముఖ్యంగా 191.73 కోట్ల రూపాయలు ఉత్తరప్రదేశ్ కి, అలాగే హిమాచల్ ప్రదేశ్ లో కొండ చర్యలు విరిగిపడడం, అలాగే రోడ్ డ్యామేజెస్, ఈ నష్టానికి 317.44 కోట్లను ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో ఉన్న ఉన్నత స్థాయి కమిటీ ముఖ్యంగా ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఇచ్చిన 7,214 కోట్ల కన్నా రాష్ట్రాల్లో సంభవించిన నష్టం అధికంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు పంపించిన విజ్ఞప్తుల్లో రాష్ట్రాలకి అధికంగా నిధులు కావాలని చెప్పి కోరినప్పటికీ ఉన్నత స్థాయి కమిటీ ప్రాథమికంగా ఇంత మేరకు మాత్రమే, ఈ రోజు విడుదల చేసిన నిధులను మాత్రమే మంజూరు చేయడానికి అంగీకరించడం జరిగింది. దీని పట్ల ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు నుంచి అయితే కూడా ఎవరు స్పందించలేదు. ఇటీవల వచ్చిన తిత్లీ తుఫాన్ కానీ, ఆ తర్వాత వచ్చిన సైక్లోన్స్ వల్ల చాలా వరకు రాష్ట్రం నష్టపోయింది. అలాగే కరువు ప్రభావిత ప్రాంతాలు, ముఖ్యంగా వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వలేదని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కేంద్ర తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో కొంతవరకు మాత్రం ఊరట కలిగించే విధంగా 900 కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ముఖ్యంగా హోంశాఖ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఈ రోజు ఎన్డీఆర్ఎఫ్ నిధుల్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి కృష్ణ.